హలో ఎవ్రీవన్. ఏపీ ఈసెట్ 2026 రిలేటెడ్గా వెబ్సైట్ అయితే ఓపెన్ అయింది. ఇప్పుడు ఇది లైవ్లో ఉంది. సో ఈ వెబ్సైట్తో మీకు చాలా యూజ్ ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు మీ వాట్సాప్లో షేర్ చేసుకొని లేదా స్టార్ చేసుకొని ఉంచుకోండి, బుక్ మార్క్ చేసుకొని. ఎందుకంటే ఫీ పేమెంట్ చేయాలి, తర్వాత అప్లికేషన్ ఫామ్ ప్రింట్ తీసుకోవాలి, ఎగ్జామ్కి వెళ్ళే ముందు హాల్ టికెట్ జనరేట్ అవుతాయి. ఓకే, అండ్ సిలబస్ ఉంటుంది, ఇన్స్ట్రక్షన్ మాన్యువల్స్, స్కెడ్యూల్స్ అన్నీ ఉంటాయి మీకు. ఫస్ట్ స్కెడ్యూల్స్తో స్టార్ట్ చేద్దాం మనం డీటెయిల్డ్గా. ఏపీ ఈసెట్ 2026ది వీడియో ఎండ్ వరకు చూడండి. ప్రతి ఒక్క పాయింట్ నేను క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నెక్స్ట్ వీడియోలో మీరు ఫీ పేమెంట్ ఎలా చేయాలి, రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి అని చెప్పి ఎలా ఏంటి అనేది ప్రాసెస్ కూడా నేను డీటెయిల్డ్గా చూపించి మీకు చెప్తాను. ఎవరు వరి అవ్వద్దు. ఓకే, డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇన్ పేపర్స్ ఆల్రెడీ మనకి Feb 3 రోజున మనకి ఆల్రెడీ రిలీజ్ అయిపోయింది పేపర్స్ మీద. అలాగే కమెన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్, ఆన్లైన్ అప్లికేషన్ అనేది Feb 4 నుండి, అంటే నిన్నటి నుంచి. బట్ వెబ్సైట్ మనకు మార్నింగ్ ఎర్లీగా ఓపెన్ అయింది కాబట్టి ఈరోజు 5th అయిపోయింది. సో లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వితౌట్ లేట్ ఫీ చూస్తే మీరు ఇక్కడ 2/3/2026 మండే, అంటే March 2 వరకు కూడా మీకు ఛాన్స్ ఉంది. ఆల్మోస్ట్ 25+ డేస్ అయితే మీకు ఛాన్స్ ఇచ్చారు. సో 25 డేస్ అనుకుందాం, Feb 28 డేసే కాబట్టి. సో March 2, 2026 మండే, ఆ రోజుతో ఎండ్ అవుతుంది అప్లికేషన్. గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీ ఆఫ్ 1000 రూపీస్ 6th March ఫ్రైడే వరకు ఇచ్చారు. అండ్ అడిషనల్ 2000 రూపీస్ లేట్ ఫీతో పాటు 10th March వరకు పే చేయొచ్చు. అడిషనల్ 4000 రూపీస్ లేట్ ఫీతో పాటు 14th March వరకు పే చేయొచ్చు. అడిషనల్ 10,000 రూపీస్ ఫీ లేట్ ఫీతో పాటు 18th March 2026 లోపు పే చేయొచ్చు. ఎందుకండి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ ఏం చేస్తున్నానంటే, 2nd March ఏదైతే డెడ్ లైన్ ఉందో వితౌట్ ఎనీ లేట్ ఫీ, ఆ రోజుతో లోపే పే చేసుకోవడానికి ట్రై చేయండి. అడిషనల్ లేట్ ఫీజ్ అనేది మీరు పే చేయకండి. అనవసరంగా డబ్బులు వేస్ట్ చేసుకోవద్దు. లైక్ అంటే చాలామందికి ఇంట్రెస్ట్ ఉండి అప్డేట్స్ ఫాలో అవ్వక ఈసెట్ ఎగ్జామ్ డేట్స్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తే లేట్ ఫీజులు పడిపోతాయి. చూసుకోండి. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ డేటా ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ March 20th ఫ్రైడే. ఓకే, మీరు 8th కాదు, 20 March 2026 థర్స్డే, ఆ రోజు అయితే మనకి చేంజ్ చేసుకోవడానికి అవుతుంది. థర్స్డే కాదు, ఫ్రైడే. అందుకే మీరు క్యాండిడేట్ ఇప్పుడు ఏదైతే మీరు ఫిల్ చేస్తారో మీరు జాగ్రత్తగా చేయండి. ఒకవేళ ఏమైనా చేంజెస్ చేయాలంటే మళ్ళీ March 20 రోజున మీరు చేయొచ్చు. బట్ ఎందుకు కరెక్షన్స్ అవన్నీ ఎందుకు, చేసేటప్పుడు నీట్గా చేసుకుంటే సరిపోతుంది. వీడియో పెడతాను, వరి అవ్వద్దు, వెంటనే చేసేసుకోవాలని ఆవేశపడద్దు వీడియో చూడకుండా. ఓకే, హాల్ టికెట్స్ అనేవి మీరు 9th April డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ 23rd April రోజు ఉంటుంది, థర్స్డే రోజు. షిఫ్ట్స్లో ఉంటుంది అది కూడా. తర్వాత ప్రిలిమినరీకి 27th మనకు వస్తుంది, 5 PM మండే అంట. అండ్ తర్వాత ప్రిలిమినరీకి అబ్జెక్షన్స్ ఉంటాయి. రిజల్ట్ అనేది May 7th వస్తుందని చెప్పారు. ఓకే, దెన్ చూద్దాం నెక్స్ట్ ఏమేమి ఉన్నాయి అనేది. మనం సిలబస్ పరంగా మీకు ఇక్కడ సిలబస్ అని ఇక్కడ ఉంటుంది. మీరు క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అండ్ సిలబస్ అని ఉంది కదా. సిలబస్ మీద క్లిక్ చేస్తే సిలబస్ వస్తుంది. మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ సిలబస్ చూడండి. ఇది మ్యాథమెటిక్స్కి. ఓకే, నేను ఏది క్లిక్ చేస్తే ఆ సిలబస్ మీకు వస్తుంది. కెమిస్ట్రీ అయితే కెమిస్ట్రీ. ఓకే, సో సేమ్ సిలబస్ ఏదైతే ఇంతవరకు ఉందో అదే ఉంచారు. ఎక్కడ మీకైతే ఇబ్బందులు పెట్టలేదు, ఎందుకంటే టైం లేదు కాబట్టి. సేమ్ సిలబస్ ఉంది, ఎవరు వరి అవసరం లేదు. సిలబస్ మొత్తం డౌన్లోడ్ చేసుకొని చక్కగా చదువుకోండి. మీ కోర్ రిలేటెడ్ సిలబస్, కామన్ సబ్జెక్ట్ సిలబస్ చదువుకోండి. ఓకే, నెక్స్ట్ యూజర్ గైడ్ చదువుతాను, వినండి. హియర్ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్, ప్యాటర్న్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇంపార్టెంట్గా చదువుతాను. అన్నీ మీరు చూసుకోండి ఒకసారి ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో నీట్గా టైం చూసుకొని. వీడియోలో చెప్పినా లాంగ్ అయిపోద్ది కాబట్టి ఎవరు చూడడానికి ఇష్టపడరు. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో అడిగితే నేను మళ్ళీ వీడియోస్ చేస్తాను దాని రిలేటెడ్, వరి అవ్వద్దు అసలు. ఎగ్జామినేషన్ 200 మార్క్స్కి 200 ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి, మీ అందరికీ తెలుసు. మ్యాథమెటిక్స్ నుండి 50, ఫిజిక్స్ నుండి 25, కెమిస్ట్రీ నుండి 25, కామన్ టు ఆల్ బ్రాంచెస్. అండ్ మీరు ఏ బ్రాంచ్ అయితే ఆ బ్రాంచ్ రిలేటెడ్ కోర్స్ సిలబస్ అయితే ఉంటుంది, 100 మార్క్స్కి ఉంటుంది. ఏ బ్రాంచ్కి ఆ బ్రాంచ్ సపరేట్ క్వశ్చన్ పేపర్ వస్తుంది కోర్ రిలేటెడ్గా. ఎంపీసీ అయితే సేమ్ వస్తుంది. ఫార్మసీ స్ట్రీమ్కి సిలబస్ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చారు. అలానే బీఎస్సీ విత్ మ్యాథమెటిక్స్కి మీకు ఇక్కడ సిలబస్ ఇచ్చారు డిస్ట్రిబ్యూషన్ ఈసెట్ ఎగ్జామ్ రాయడానికి. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఇన్ ఏపీ ఈసెట్ 2026, ఇది చాలా ఇంపార్టెంట్. ద క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ మార్క్స్ ఫర్ అప్టైనింగ్ అ ర్యాంక్ ఇన్ ఏపీ ఈసెట్ 2026 is 25% of the aggregate marks in the 4 subjects, 3 subjects for BSc Mathematics, that is 50 marks out of a 200. అర్థమైందా? 200 మార్క్స్కి 25% అంటే 50 మార్క్స్ రావాలి. 50 మార్క్స్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 50 మార్క్స్ అవుట్ ఆఫ్ 200 వస్తేనే వాళ్ళు ఈసెట్ ఎగ్జామ్కి అపియర్ అయ్యి క్వాలిఫై అయినట్టు. అర్థమైందా? హౌఎవర్ ఇన్ ది కేస్ ఆఫ్
SC/ST స్టూడెంట్స్ దేర్ షెల్ బి నో మినిమమ్ క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫర్ ర్యాంకింగ్ ది క్యాండిడేట్స్. సో SC/ST స్టూడెంట్స్కి క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే ఏమీ లేవు, వాళ్ళు అటెంప్ట్ చేస్తే సరిపోతుంది అని చెప్పి మెన్షన్ చేశారు యాజ్ పర్ ది గివెన్ డేటా. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవాల్యూషన్ ఆఫ్ ర్యాంకింగ్ స్కీమ్, ఇదంతా వేరే వీడియోస్ చేస్తాను నేను. ఓకే, సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ ఎగ్జామినేషన్కి డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో ఇక్కడ చూడండి. ఫర్ రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ మీరు పోర్టల్లోనే చేయాలి, తెలిసిందే మీ అందరికీ. ద డీటెయిల్స్ రిక్వైర్డ్ యాజ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్, డిప్లొమా ఆర్ డిగ్రీ యాజ్ ద కేస్ మేబీ. లైక్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ ఉండాలి. అంటే హాల్ టికెట్ నెంబర్ అంటే ఇప్పుడు మీ కేసులో చూస్తే డిప్లొమాలోది మీ పిన్ నెంబరే కదా మీకు హాల్ టికెట్ నెంబర్లా ఉంటుంది. సో అది SSC ఆర్ 10th క్లాస్ హాల్ టికెట్ నెంబర్, 10th క్లాస్ ఆర్ CBSE ICSE మీరు ఏ బోర్డు చదివితే ఆ బోర్డు రిలేటెడ్. ప్లేసెస్ ఆఫ్ స్టడీ ఫ్రమ్ 6th ఆన్వర్డ్, 6th క్లాస్ నుండి స్టడీ సర్టిఫికేట్స్ ఎక్కడెక్కడ చదువుకున్నారు అనేది ప్రస్తుతానికి ఉంటే సరిపోతుంది. ఓకే, క్యాస్ట్ కేటగిరీ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్, మీ సేవ సర్టిఫికేట్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్, ఆ తర్వాత గుడ్ క్వాలిటీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇన్ .jpg or .jpeg ఫార్మాట్ ఆఫ్ 50 KB సైజ్, స్కాన్డ్ ఇమేజ్ ఆఫ్ సిగ్నేచర్ ఫిక్స్డ్ విత్ అ బ్లాక్ పెన్ ఆన్ అ వైట్ పేపర్. ఓకే, అది కూడా సేమ్. ఇప్పుడు మీకు ఏం చెప్తున్నారంటే తర్వాత రేషన్ కార్డు, ఆధార్ కార్డు మీవి చూసుకోండి. ఇక్కడ ఇమేజెస్ ఏంటి అంటే మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో లేటెస్ట్ది 50 KB సైజ్ వచ్చేటట్టుగా మీరు కంప్రెస్ చేసుకోవాలి. ఆ కంప్రెసర్ యాప్స్ ఉంటాయి మీకు ఆన్లైన్లో ప్లేస్టోర్లో, డౌన్లోడ్ చేసుకొని మీ ఇమేజ్ని 50 KB కన్నా తక్కువ వచ్చేటట్టుగాని కంప్రెస్ చేసుకోండి. అది ఇక్కడ మీరు అప్లికేషన్ ఇచ్చేటప్పుడు అది పెట్టాలి. అండ్ అలానే మీ సిగ్నేచర్, వ్యాలిడ్ సిగ్నేచర్ ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ పెన్తోని చేసి, బ్లాక్ బాల్ పెన్తో చేసి అది కూడా 30 KB సైజు కన్నా తక్కువ వచ్చేటట్టుగా మీరు కంప్రెస్ చేసి ఆన్లైన్ అప్లికేషన్ అప్పుడు సబ్మిట్ చేయాలి. కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా చేసుకోండి అని నేను చెప్తున్నాను. ఓకే, ఆధార్ కార్డ్ నెంబర్ ఆఫ్ ద క్యాండిడేట్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే, ద పేమెంట్ ఆఫ్ ది రిజిస్ట్రేషన్ ఫీ క్యాన్ బి డన్ ఆన్లైన్ త్రూ AP ఆన్లైన్ సర్వీసెస్ ఆర్ పేమెంట్ గేట్వే త్రూ కార్డ్, మీరు క్రెడిట్ కార్డ్ కానీ UPI కానీ ఏదైనా చేయొచ్చు. ద రిజిస్ట్రేషన్ ఫీ ఈజ్ 800 ఫర్ OC స్టూడెంట్స్, 750 ఫర్ BC స్టూడెంట్స్ అండ్ 700 ఫర్ SC/ST స్టూడెంట్స్. ఇవి రిజిస్ట్రేషన్ ఫీలు. 800 ఫర్ OC, 750 ఫర్ BC, 700 ఫర్ SC/ST స్టూడెంట్స్కి మీరు అప్లికబుల్ అవుతుంది, మీరు చూసుకోండి. ఓకే, దెన్ ఏంటి అంటే ఇదంతా అవసరం లేదు. టెస్ట్ సెంటర్స్, AP ECET 2026 టెస్ట్ సెంటర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ వెబ్ అప్లికేషన్. టెస్ట్ సెంటర్ అలొకేషన్ విల్ బి మేడ్ ఆన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్. నో గ్యారంటీ క్యాన్ బి గివెన్ దట్ ద అప్లికెంట్ విల్ బీ అలాటెడ్ హిస్ ఫస్ట్ చాయిస్. మీకు టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ అడుగుతారు ఇప్పుడు అప్లికేషన్స్ చేసేటప్పుడు. కొన్ని ప్రిఫరెన్సెస్ ఎక్కడెక్కడ ఏ డిస్ట్రిక్ట్లో ఏం సెంటర్స్ అని మీకు అడుగుతారు. మీరు అందుకే అప్లికేషన్ ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసెస్ అంటున్నారు. మీరు పెట్టింది మీకు రావాలి అంటే ఆల్మోస్ట్ మీరు కొంచెం త్వరగా అప్లికేషన్ ఫిల్ చేసుకోవాలి. లాస్ట్ డేట్ దగ్గర పడుతున్నప్పుడు చేసుకుంటే టెస్ట్ సెంటర్స్ అనేవి మీ చాయిస్కి మనం చెప్పలేం, రావచ్చు రాకపోవచ్చు, అప్పుడు దూరాలు వెళ్ళి మీరు ఎగ్జామ్స్ రాయాల్సి వస్తుంది. ఓకే, అది గుర్తుపెట్టుకొని మీరు రాయండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది క్యాండిడేట్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ECET ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఒకసారి నేను చెప్తాను, మీకు టైం ఉంటే వినండి. ఆల్ ద క్యాండిడేట్స్ షెల్ టేక్ అట్మోస్ట్ కేర్ వైల్ సబ్మిటింగ్ ఆన్లైన్ అప్లికేషన్. చెప్పినట్టుగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు మిస్టేక్స్ చేయొద్దు. ఫోటోగ్రాఫ్ కానీ, స్కాన్డ్ సిగ్నేచర్ కానీ, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయడం కానీ, మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్, మీ ఫాదర్ డీటెయిల్స్, మీ మదర్ నేమ్, అలానే మీ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్, ఇవన్నీ కూడా చాలా కేర్ తీసుకొని ఒక్కొక్కటి ఎంటర్ చేయండి. ఈరోజే అప్లికేషన్ సబ్మిట్ చేసేయాలనే ఆశతోని అనవసరంగా రాంగ్గా పెట్టివద్దు. తర్వాత చాలా బాధలు పడి మళ్ళీ నన్నే కాంటాక్ట్ అవుతారు ఒక్కొక్కరు. అలా చేయొద్దు. ఓకే, సెకండ్, AP ECET 2026 విల్ బి కండక్టెడ్ ఆన్లైన్ ఓన్లీ అండ్ ద క్యాండిడేట్స్ విల్లింగ్ టు అపియర్ ఆర్ రిక్వెస్టెడ్ టు గెట్ acquainted with the online examination process through practicing mock tests. ఓకే, ఇది ఏంటంటే ఆన్లైన్ అంటే అర్థం ఏంటి అంటే ఇంటి దగ్గర కూర్చొని రాయమని కాదు. ఆన్లైన్ అంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, మీరు టెస్ట్ సెంటర్కి వెళ్తారు, బట్ అక్కడ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. పేపర్ మీద కాకుండా OMR షీట్లు ఇచ్చి దుద్దించడం అలా కాదు. జస్ట్ ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది విత్ ఇన్ ది టెస్ట్ సెంటర్ ప్రిమైసెస్. అర్థమైందా? సో మాక్ టెస్టులు రాస్తే మీకు కొంచెం బాగుంటుంది, ఆన్లైన్ ఎగ్జామ్కి అలవాటు పడతారని మెన్షన్ చేశారు, చూసుకోండి. థర్డ్, ఆల్ ద ఫోటోగ్రాఫ్స్ సబ్మిటెడ్ విత్ ఇన్ ద అప్లికేషన్ మస్ట్ బి ఐడెంటికల్, అదర్వైజ్ హాల్ టికెట్స్ విల్ నాట్ బి ఇష్యూడ్. సచ్ అప్లికేషన్ విల్ బి సమ్మర్లీ రిజెక్టెడ్. చెప్పాను కదా, మీరు ఏవైతే ఫోటోగ్రాఫ్స్ పెడుతున్నారో అన్నీ ఐడెంటికల్గా సేమ్గా ఉండాలి. ఒక దగ్గర ఒక ఫోటో ఇంకో ఫోటో అలా పెట్టకూడదు, చూసుకోండి. Candidates are not admitted to the examination after 9 AM and not permitted to leave the examination hall before 12 noon in the morning session. Similarly, candidates are not admitted to the examination after 2:30 PM and not permitted to leave the examination hall before 5:30 PM. 2 షిఫ్ట్స్ ఉంటాయని చెప్పాను కదా. అది 2 షిఫ్ట్స్ మీకు ఎలా ఉంటాయంటే
9 AM to 12 noon ఒకటి, 3 PM to 6 PM ఒకటి ఉంటాయి. అది ఏ బ్రాంచెస్‌కి ఏంటి అనేది కూడా ఇస్తారు చూడండి. ఇదంతా ఎగ్జామినేషన్స్ రిలేటెడ్‌గా. ఇంకా క్వెషన్ పేపర్ విల్ బీ ఇన్ ఇంగ్లీష్ ఓన్లీ. తర్వాత ఎనీ మాల్ ప్రాక్టీస్ కేస్ విల్ బి డెల్ట్ విత్ ద రూల్స్ యాజ్ పర్ సెట్స్ ఇన్ ఫోర్స్. చూసుకోండి. ద ఆన్లైన్ ఆన్సర్ స్క్రిప్ట్ ఇమేజెస్ ఆఫ్ ఏపీ ఈసెట్ 2026 విల్ బీ preserved for 6 months from the date of publication of results, after which time they shall be disposed. మేబీ ఆన్లైన్ ఆన్సర్స్ అంటున్నారు. ఓకే, విల్ సీ. అంతే, ఇంకా ఇవన్నీ కూడా అవసరం లేదు. హైకోర్టు అవన్నీ మెన్షన్ చేశారు. ఓకే, సో ఇవి మీరు చూసుకుంటే సరిపోతుంది. షిఫ్ట్స్ ఎవరికి ఏంటి అనేది కూడా నేను చెప్తాను, ఏ షిఫ్ట్ ఎప్పుడు ఇచ్చారు అని చెప్పి. ఓకే, అండ్ ఫైనలీ ఎవరికైతే ఎన్సీసీ, క్యాప్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, తర్వాత భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ చూసుకోండి మీరు. దానికి ఏంటంటే అడిషనల్ బెనిఫిట్స్ ఉంటాయి ఇన్ కౌన్సిలింగ్ ప్రాసెస్. కాబట్టి మీ దగ్గర అక్కడ మెన్షన్డ్ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే ఒకసారి ఆ పీడిఎఫ్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకొని నీట్గా మీ దగ్గర ఉన్నాయా లేవా, అవి ఉంటే మనం పెడితే వస్తుందా లేదా అని చెక్ చేసుకొని చూసుకోండి. ఓకేనా? ఉంటే అప్లికేషన్లో సబ్మిట్ చేయండి. మళ్ళీ దాని రిలేటెడ్ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంటుంది. మీరు ఇక్కడ ఇచ్చిన ఏ సర్టిఫికేట్ అయినా మీ దగ్గర వ్యాలిడ్ అని ఉంటేనే ఇవ్వండి, అనవసరంగా ఇచ్చేయొద్దు. ఎందుకంటే మళ్ళీ దాని రిలేటెడ్ కూడా వెరిఫికేషన్ ఉంటుంది. ఊరికే మీరు పెట్టే కానీ అది వ్యాలిడేషన్ ఏమి ఇక్కడ అయిపోద్దు, జస్ట్ ఇక్కడ ఇస్తారు అంతే. మళ్ళీ కౌన్సిలింగ్ అప్పుడు చాలా పెద్ద ప్రాసెస్, మీరు విజయవాడ వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా స్పెషల్ ఆఫ్లైన్ వెరిఫికేషన్ జరుగుతుంది అట్ ది టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్. అది ఎవ్రీ ఇయర్ జరుగుతుంది. సో కాబట్టి మీ దగ్గర ఉన్న ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉంటే ఆన్లైన్లోనే ఇవ్వండి ఇప్పుడు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. లేదు అనుకుంటే వదిలేయండి అంతే. ఓకే, అది నేను చెప్పగలను. అన్ని డీటెయిల్స్ కూడా మన ఛానల్లో వస్తాయి, అక్కడ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ సో మచ్.